ఆ సుందరమూర్తిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉందయ్యా. ఓ పని చేద్దాం, ఊరు పారిపోదా. పారిపోవడం ఓల్డ్ స్టైల్. మనం పెళ్లికి ముందే పిల్లాన్ని కనబ్బే. అదే న్యూ స్టైల్ అయ్యా. ఒక ఆడదాని నోటి నుండి రావాల్సిన మాట్లాడేది అలా చేయడం తప్పు కదా. ఏంటి తప్పు? అసలు ఏంటి తప్పు? ఇలారా తప్పు చేయకూడదు, పెద్ద తప్పు. మరి ఏంటి? ఆ సుందరమూర్తి ఊళ్ళో ఎవరు ప్రేమించుకోనకూడదు, పెళ్లి చేసుకోనకూడదు అంటున్నాడు. మరి ఎలా మన పెళ్లి జరిగేది? అందుకే చెప్తున్నాను, కుట్టు చప్పుడుగా తప్పు చేసి నీలాంటి అందమైన ఓ పిల్లాన్ని కనేసి ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ప్రేమ ఎంత గుడ్డిదైనా ఈ చింపాంజీ గారి కూడా లవ్ చేస్తుందంటే అది కళ్ళున్న గుడ్డిది. మాది పవిత్రమైన లవ్వు. ఇది కళ్ళు కళ్ళు కలిసిన లవ్వు కాదు. మనసు మనసు ఒకటైన లవ్వు. మమ్మల్ని ఎవరు విడదీయడం కష్టం. నీ చావుని ఆపడం కూడా కష్టం. ఏంటో అవుతున్నావు? నీ గురించి ఎలా చెప్తున్నా? నువ్వు లవ్ చేస్తున్నావే 2 గెల పిల్ల. ఆ పిల్లకి నాగదోషం ఉంది. ఆమె నిన్ను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రి ఆమె తన నాలుకతో నీ లిప్పు మీద లేక నీ ముక్కు మీద తాకిందంటే ఆ తత్పరి నువ్వు అవుతావు. నీకు ఆ పిల్ల దొరకలేదని కుళ్ళు తోటగా చెప్తున్నావు కదరా. అలానే లేదులే, జాగ్రత్తగా కనిపిస్తే నువ్వే కనుకోవచ్చు. అంతెందుకు, రేపు శుక్రవారం మన ఊరి నాగులపుట్ట దగ్గరికి నువ్వే వచ్చాడు. అక్కడ ఆమె నాగదోషం కారణంగా కొంచెం కొంచెం పావులా ప్రవర్తిస్తుంది. అప్పుడే నీకు అర్థమవుతుంది. పోను పోను నీకు తెలుస్తుంది. మళ్ళీ ఏమిటి? నువ్వు ఆ స్వామి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. అది నాకు తెలుసు. కానీ ఏ జన్మలోనూ మీరిద్దరూ ఒకటిగా కలవడం కష్టం. కలవడం కష్టమా? ఏంటి అనేది? అతని జాతకంలో నాగదోషం ఉందమ్మా. నాగదోషం? అయ్యో, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అతను ఏం చేసినా లాభం లేదు. నువ్వే ప్రతి శుక్రవారం మన ఊరి నాగులపుట్ట గుడిలో పచ్చి కోడిగుడ్డుని టపీ టపీమన పగలగొట్టి తాగేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దోషం పోయి మీరిద్దరూ ఒకటి కావచ్చు. నాకెలాగూ అదృష్టం లేదు. నువ్వు అతను ఏకమై సంతోషంగా జీవించున్నాను. వెళ్ళొస్తాను. నీ సుఖమే నీ కోరుతున్నా. మళ్ళీ నువ్వు ఆ స్వామి గారితో ఎలా లవించి చేస్తావో చూస్తానే. బాగుందా? ఏంటలా చూస్తున్నారు? ఇంత అందమైన శరీరంలో అసలైన అందాన్ని చూపించకుండా దాచుకున్నావే. ఏం దాచాను? నీ కాలు పైన మోకాలకు పక్కగా ఒక పచ్చ ఉంది. అలాగా? విజయ, విజయ, నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నావమ్మా? ఆ రోజు నా చెల్లెలు గడప దాటి వెళ్ళటం వల్ల ఇప్పటికీ నేను అవమానంతో కుంగిపోతున్నా. ఈ రోజు నువ్వు గడప దాటి వచ్చావన్న సంగతి తెలిస్తే నేను ప్రాణాలతో బతకలే. దయచేసి ఇంటి ఛాయలకు రాకు, వెళ్ళిపో. ఈ ఊళ్ళో ఉన్నంత వరకు ఆ సుందరమూర్తి మనల్ని ఎలాగో బతుకునేవాడు. అందుకే పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పారిపోదాం. ఎక్కడా ఊరు జమీందారు? వాడిని రమ్మని చెప్పరా. నువ్వొక జమీందారువి, ఇదొక ఊరు. మా కుటుంబంలో జరిగిన తప్పుకి వీళ్ళ మీదకి బలి చేస్తాం. ఆ తప్పు అండగా ఉండి చేయించింది ఈ ఊరి జనాలేరా. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది ఏంటనేది నువ్వు చూసి వెళ్ళు. సుందరమూర్తి, ఇక మీదటి ఈ ఊళ్ళో ఎవడూ పెళ్లి మాటే ఎత్తని విధంగా నేను వీళ్ళని శిక్షించబోతున్నాను. వీళ్ళ అమ్మబాబులు తీసుకుంటా.
పిల్లకి కనతండ్రి నువ్వేగా ఇలా చూడు, ఆడపిల్లని కన్నందుకు నువ్వు కాళ్ళు కడిగి కట్నం ఇచ్చి కన్యాదానం చేయాలి. నీకు ఆ కష్టం లేకుండా నువ్వే దీన్ని సాగనంపుతున్నావు. సంతోషమేగా? నీ కూతురు నీ చేత్తోనే ఉరితీయమ్మా. తీయమ్మా. అయ్యా మమ్మల్ని ఏమైనా చేయండి అయ్యా, మా అబ్బాయిని మాత్రం వదిలేయండి అయ్యా. ఏంటి, నీకు తల కొడుకు పెట్టడానికి కొడుకు కావాలా? ఏ తండ్రి కొడుకు పెడితే సరిపోదా? అందులోనే తప్పేం లేదు. ఏంటి సెంటిమెంటా? కన్నవాళ్ళన్నాక ప్రేమ ఉండే తీరుతుంది. అందుకని నీ కొడుకు ఉరితాడు, నువ్వే లాగమ్మా. లాగమ్మా. అచ్చే, లాగే. ఏయ్, పెళ్లిలో మంగళసూత్రాన్ని కన్నవాళ్ళు ముట్టుకొని ఆశీర్వదిస్తారుగా, అదే విధంగా నీ కూతురు ఉరితాడు నువ్వు, నీ కొడుకు ఉరితాడు నువ్వు. లాగి సంతోషంగా స్వర్గాన్ని పంపించండి. ఆహా, మీరు లాగరు. సెంటిమెంట్ కన్న బిడ్డలుగా మనసు కష్టంగానే ఉంటుంది. నేనే లాగుతాను. రైట్, వాళ్ళ చేత కట్టేంట. ఒకటి గుర్తుంచుకోండి, నాకు పెళ్లి కాకుండా ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి కాకూడదు. అలా జరిగిందా వాళ్ళకి ఇదే. ఎక్కడికా పడదు? చెయ్యని పడవా ఏంటి? అవును, అదే కదా మీ ఊరు. మీ ఊరు పేరు అడిగితే చెప్తావు, నీ పేరు అడిగితే చెప్తావు, మీ అమ్మ పేరు అడిగినా చెప్తావు, కానీ మీ నాన్న పేరు అడిగితే మాత్రం చెప్పవేంటి? తప్పుగా ఏమి అడగలేదే. మీ నాన్న పేరు ఏంటని? అది నీకు అనవసరమైన విషయం. వెళ్ళిపో. ఎందుకయ్యా అమ్మాయిని కొట్టావు? ఎందుక? నా తండ్రి ఎవరో నాకే తెలీదు. ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా మీ నాన్న ఎవరు అంటూ అడిగి నన్ను అవమానిస్తోంది. అందుకే కొట్టాను. నీకు ఈ లోకంలో చెప్పుకోవడానికి అమ్మాయినే ఉంది బాబు, కానీ తన తల్లి తండ్రి లేని అనాథపిల్ల. చిన్న వయసు నుంచి చేపలు పట్టి తన పొట్ట గడుపుకుంటుంది. నీళ్లల్లో ఉండి చేప ఏడిస్తే అది బయటకు తెలియదు బాబు. తను ఒక అనాథని అని తలుచుకుంటూ మనసులోనే బాధపడుతూ ఉంటుంది. అందుకని ఎవరు కనిపించినా ఊరు పేరు అయిన వాళ్ళు అన్నీ అడిగి వాళ్ళకైనా అయిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని తను సంతోషపడుతూ ఉంటుంది. అలాంటి దాన్ని తొందరపడి చేసుకున్నావు కదా. మీనాక్షి, 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 నీ గురించి అన్ని వివరాలు సుబ్బరామయ్య గారు చెప్పారు. నేనే ఆవేశంలో తొందరపడి నిన్ను కొట్టాను, నన్ను క్షమించు. జంట కనరాక ఎదనందిపోయే ఓడు లేక కంటి గోదారి అలకుందిపోయే బ్రతుకువే ప్రశ్నగా ప్రశ్నలే బ్రతుకుగా ఒంటిగా సాగగా కంటి గోదారి అలకుందిపోయే కంటి గోదారి అలకుందిపోయే గూడు లేక జంట కలరాక ఎదనందిపోయే తోడు లేక కంటి గోదారి అలకుందిపోయే.
ఎదను నీలా వచ్చినానమ్మ పొరపాటు నాదేనులే గూడు లేక జంట కనరాక ఎదనుండిపోయి చవి చూపనేను నీ కోసమే ఇంక ఏనాడు కన్నీరు రాదే చుక్కల జంటై మనం బ్రతుకు పండుచుకుందాము కలకాలం గూడు లేక బ్రతుకుగా ఒంటిగా కంటి గోదారి అల తుంగిపోయి స్వామి నేను చెప్పానుగా ఇవాళ శుక్రవారం ఆ పిల్ల ఆ పుట్ట దగ్గర ఏం చేస్తుందో గమనించి తండ్రి నాగరాజా, నేను ఆయన ఒకటిగా కలవాలి. ఎప్పుడు నేను అతని కాలు చుట్టుకునే ఉండాలి. ఎల్లప్పుడూ నేను ఆయన పెరవేసుకునే ఉండాలి. అతని కంఠాన్ని నేను సున్నితంగా కొరకాలి. దీనికే నువ్వు కంగారు పడితే ఎలాగా? నీకు ధైర్యంగా నిలబడే శక్తే ఉంటే కొన్నాళ్ళు నువ్వు ఇక్కడే వెయిట్ చేసి చూడు. అది విషయాన్ని కక్కడం కూడా చూడగలవు. అందుకు నువ్వే తండ్రి దారి చూపించాలి. నాగరాజా, 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 నాగరాజా. అమ్మా నాగదేవత, నేను ఏంటి? ఇలా అయ్యో, నేను రానమ్మా, నాకు సిగ్గుగా ఉంది. రావా? నేను ఇప్పుడే రప్పిస్తా చూడు. అయ్యో, ఏంటిది? అక్కడి నుంచి ఊదుతుంటే ఇక్కడ నా ఓడి ఎగిరిపోతుంది. ఎలాది? అదంతా దేవరహస్యం. వెంటనే నువ్వు ఇక్కడికి రావాలి. రాకపోతే నేను మళ్ళీ ఊతాను. అప్పుడు ఓణి మాత్రమే కాదు, లంగా జాకెట్ కలిసి ఎగిరిపోతాయి. ఏంటి, లంగా జాకెట్ కూడా ఎగిరిపోతాయా? ఇప్పుడు నేను ఊదేనంటే మీరే ఎగిరిపోతారు. ఏది ఊది చూద్దాం. అవన్నీ పొయ్యి ఊదరానికే పనికొస్తాయి. ఇప్పుడు చూడు. అయ్యో, ఇదేదో బాగా ఉంది. లంగా కూడా ఎగురుతుంది. వస్తావా లేదంటే మళ్ళీ ఊదనా? అయ్యో, ఊదకండి, నేనే వస్తాను. పక్కకొచ్చారు కదా, ఇప్పుడు ఊదకండి. ఊదితే మొత్తం ఎగిరిపోతాయి. ఎగరని? ఎగర్నియా? ఈ చెరువులో ఏ చేపలున్నాయి? ఇదేనా
వరకేనా? ఇది అడిగితే నేను ముందే చెప్పేదాన్ని కదా. జల్ల చేప, మట్ట గిడస, వాలుగు చేప, కొర్ర మీను, బొమ్మిడాయి, సావిడాలు అన్నీ ఉన్నాయి. ఇంకో 2 చేపలు ఉన్నాయి, చెప్పకుండా వదిలేసేవి. ఇంకో 2 చేపలా? ఉండవి. చేపల వంశం మొత్తం నాకు తెలుసు. నాకు తెలియని చేపలు అది ఇక్కడ చెరువులో ఎలా ఉంటాయి? ఉన్నాయి, 2 బంగారు చేపలున్నాయి. ఇక్కడ లేవే. నా ఎదురుగానే ఉన్నాయి. మీ ఎదురుగుండా నేనే కదా ఉన్నాను. ఇవి ఆ బంగారు చేపలు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ చెరువులో చేపలు పట్టాలి, అది మన ఇద్దరం కలిసి తినాలి. నేను వల తీసుకురాలేదే, ఎలా పట్టేది? వల లేకపోతే ఏంటి, ఓని ఉందిగా, తీసి పట్టుపో. అయ్యో, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. మన ఇద్దరం కదా ఉన్నాం. నాకు సిగ్గుగా ఉందండి. ఇలా చూడు, నువ్వు కానీ తీయలేదంటే నేను ఊతాను, ఆ తర్వాత అన్నీ ఎగిరిపోతాయి. వద్దు. ఎక్కడ ఉండు, నేను తీస్తా. నేను తీస్తాను, ఉండు, నేను తీస్తాను. నాకు సిగ్గేస్తుందండి. కళ్ళని తల చూస్తున్నాయి. అవును, సంతోషంతో పాట కూడా పాడుతుంది, బానే ఉంది. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఇలా రా. ఉండండి, వస్తున్నా. హాయ్, వచ్చేసా. ఏంటి మీను అదలా ఉన్నావు? ఓహో, ఇవాళ వంశ చరిత్ర అడగడానికి ఎవరు దొరకలేదా? ఇలా చూడు, ఇవాళ నేను కొత్త వంశ చరిత్ర గురించి చెప్తాను నీకు. దీని పేరు సంతోషమాల. ఇందులో ఆడ శంఖాలు మగ శంఖాలు కలిపి 108 శంఖాలు ఉన్నాయి. బాగుంది కదా? బాగుంది. మీకు ఈ మాల ఎక్కడిది? నా మనసు దోచుకునే వాళ్ళు ఇచ్చారు. ఈ మాల ఎవరు వేసుకుంటారు, వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని ఈ శంఖాలు కోరుకుంటాయట. అలాగా? నేను నీ మొహంలో అసలు సంతోషం కనపట్టలేదు. నువ్వు ఈ మాల వేసుకో, ఎప్పుడూ సంతోషంతో కిలకిలా నవ్వుతూ ఉంటావు. వద్దండి, ఇది మీ దగ్గరే ఉండనివ్వండి. మీరు సంతోషంగా ఉంటే అదే నాకు 10,000. మీ సంతోషాన్ని చూస్తూ నా బతుకంతా ఆనందంగా గడిపేస్తాను. నేను పుట్టింది ఈ ఊళ్ళో, నన్ను పెంచింది ఈ ఏరు నీరు. కానీ నేను పెరుగుతున్న ఈ ఊరు వాళ్ళ గురించి ఇంతవరకు నేనేమీ తెలుసుకోలేకపోయాను. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉంటేనండి దానికి గౌరవం. ఈ శంకుమాల మీ దగ్గరే ఉండనివ్వండి. నేను చెరువు చేపని, నాకు సముద్రంలో ఉండే అర్హత లేదు. ఒకవేళ సముద్రపు లోతు ఎంత అని అడిగితే కూడా నేను చెప్పేయగలను. కానీ ఎదుటి వాళ్ళ మనసు లోతెంతో నేను తెలుసుకోలేకపోయాను. నేనెప్పుడు నవ్వుతూ ఉండాలి, అది నేను ఎప్పుడు చూస్తూ ఉండాలి. అదే నా ఆశ. నేను వెళ్తాను. ఇదిగో చూడు మస్తాన్, నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను. నీ పాముకి రోజుకి 50 రూపాయలు అద్దిస్తాను. 5 రూపాయల పావలా బేట, 4 నాటు కోడిగుడ్లు, 2 గుడ్లు నీకు, 2 గుడ్లు పాముకి. నేను ఎక్కడ వదలమని చెప్తానో అక్కడే వదలాలి. ఎప్పుడు తీయమంటానో అప్పుడు వెంటనే తీసేయాలి. అర్థమైందా? ఇదిగో అడ్వాన్స్. నా త్వర రావయ్యా, ఇటుంది. జాగ్రత్త. యాండి, తలుపు తీయండి. ఎవరది? మళ్ళీ ఇవాళ శుక్రవారం కదా, అందుకే నీ విద్యను చూపిస్తున్నావు. ఆ రోజు పుట్ట దగ్గర ఏమన్నా అతని కాళ్ళని చుట్టుకోవాలి, అతన్ని పని వేసుకోవాలి, ఆ పైన మిల్లుగా కొరకాలి, నీ కావాలి. అది అసలు జరగదు.
ఏదో నీతో తిరిగిన దోషానికి వదులుతున్నా, లేదంటే కొంపట్లో వేసి కాల్చి చంపేసేవాడిని. పోయా, పోయా, పో. ఏమయ్యో మళ్ళీ వచ్చేస్తుంది, రావయ్యా పవన్ తీసేద్దాం. తొందరగా రావయ్యా, తీసేయ్. ఏమండి తలుపు తీయండి. ఏయ్, ఏంటి నకరాలు? ఇంతకు ముందు నేను వచ్చానో తెలుసు. నేనెక్కడ వచ్చాను? బుకాయించుకో. ఇంతకు ముందు ఇదే చోట బట్టలు లేకుండా ఉన్నావుగా. బట్టలు లేకున్నానా? ఛీ, ఏంటో మాటలు. మాట్లాడుతున్నప్పుడు నాలుగు చెప్తావే. అది మా వంశం అలవాటు, అందుకే నాలుగు చాపాను. అయ్యా గుడ్లు తాగదా? పావు తాగినట్టు తాగుతుంది. అవును, పచ్చిగుడ్డు తాగడం అంటే అంత ఇష్టమా? చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. మరి పాలు? అది తాగుతా. తాగుతావు తాగుతావు. అవును, మిమ్మల్ని గట్టిగా కౌగులించుకుని కరిగి ఒరిగి కరిగి ఒరిగి అలాగే మెల్లగా కొరకాలి, అంతేగా? అంతేనండి. ఏయ్, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. దానికి వేరే ఎవరైనా ట్రై చేసుకో. నా దగ్గర నీ ఆట సాగు. ఏమండి? అగో, పాము, పాము, ఏమండి? మళ్ళీ, అయ్యో. ఏమిటి పడుగు? స్వామి ఏమైంది? ఏమిటి విషయం? చూడరంగా, నువ్వు అన్నట్టుగానే అది పిల్ల కాదు, పావే. నన్ను తరువు పోస్తుంది. నిజంగా నాకే పిల్ల వద్దనే వద్దు బాబు. ఏమండి? అయ్యో బాబోయ్. ఒరే స్వామి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లకి నువ్వు నైనేస్తావా? అది గూటులోని రామచిలకైతే నేను ఆ గూటికి గూర్ఖానిరా. పట్టుకోండి, పట్టుకో. అమ్మాయి గారు, పచ్చి పొడవాలి రమ్మన్నారట. ఎవరికి పొడవాలి? నాకేమి? అయ్యో నీకా? పచ్చి పొడిస్తే జ్వరం వస్తుందమ్మా, మీరు తట్టుకోలేరు. ఏమొచ్చినా పర్వాలేదు, నువ్వు కానీ. సరే కూర్చోండి. చేయి చెప్పండి. అక్కడ వద్దు. సరే కాలు చెప్పండి. అక్కడ వద్దు. మరెక్కడ పొడవను? ముగ్గు బొమ్మ పొడవనా? ముగ్గు బొమ్మలోనే కవేయాలి. అయితే పువ్వు బొమ్మ పొడవనా? పువ్వు తల్లోనేగా ఉండాలి. చేప బొమ్మ పొడవనా? చేప నీళ్ళలోనే ఉండాలి. నాకు ఇష్టమైన వాళ్ళకి ఏ పొడవాలి? పేరు ఒకటి చెప్పండి. నీకు ఇష్టమైన పేరు